వెంకటరెడ్డి గారు, ఇప్పుడు క్యాంపు నిర్వహణలో అంటే మనం ఇంకా అక్కడే ఉన్నాము. అంటే ఎన్ని రకాలైనటువంటి ఇన్నోవేటివ్ పద్ధతులు మీరు, అంటే టీచర్స్, వాలంటీర్స్, పిల్లలు, ఎట్లాంటి పద్ధతుల్ని మీరు అడాప్ట్ చేసుకున్నారు? మేము చాలా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పిల్లలు పని చేయవద్దు అండ్ ఈ పిల్లల్ని ప్రిపేర్ చేయాలంటే ఒక బ్రిడ్జ్ జరగాలి అండ్ పిల్లలు పని మానడమే మా విజయం అనుకున్నాము. కానీ ఈ పిల్లలు నేర్చుకోవడానికి ఇంత కథ ఉంటుందని తెలియదు. అప్పుడు మాకు టెక్నికల్గా డిస్ట్రిక్ట్ రిసోర్స్ యూనిట్ అని మా విదిన్ ద ఆర్గనైజేషన్లో ఒక టెక్నికల్ టీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనము పెడగాజీ ఇవన్నీ హ్యాండిల్ చేస్తున్నాం అండ్ ఒకవైపు ఏమో ఎమోషనల్ సపోర్ట్ పిల్లలకు, పిల్లల్ని గౌరవించాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, ప్రేమించాలి, ఇది అంతా మేము నిష్ణాతులమే. కానీ పిల్లలను ఎలా 9 years నుంచి 14 years ఉండేది పిల్లలు, వచ్చిన పిల్లలు. సో ఈ పిల్లలు ఆ స్కూల్ క్లాస్ అప్రోప్రియేట్గా వెళ్ళాలి అంటే ఎటువంటి పిల్లల క్షమత ఏంటి ఇదంతా చూడడానికి ఆ టీం బాగా పనిచేసింది. అందులో మొదటిది ఈ సైక్లోస్టైల్ మెకానిజంతో వాళ్ళకున్న పదాలను తీసుకొని పదాల ద్వారా వాక్యాలు నేర్పడం, పదాల ద్వారా అక్షరాలను నేర్పడం, అది కూడా ఒక కొత్త విధానం. వాళ్ళకి అలవాటైన పదాలు వాళ్ళు చెట్ల పేరు చెప్పురా అంటే 50 పేర్లు చెప్పేది. అవును, మల్లీశ్వరి కూడా చెప్పింది, కలవర నేర్చుకున్నా. సో వాళ్ళకు పశువుల పేర్లు యాక్చువల్లీ ఇక్కడ ఉన్న వాలంటీర్కి తెలియదు ఇవన్నీ. సో అవన్నీ బోర్డు మీద రాయడము, వాళ్ళ పేర్లు రాయడము, వాళ్ళ అమ్మ నాయన పేర్లు. ఫస్ట్ టైం దే ఆర్ సీయింగ్ మా అమ్మ పేరు, నాన్న పేరు, అందులో ఒత్తులు గిత్తులు ఉండేది, వాటిని తీసేసి అందులో సింపుల్ పదాలు లెటర్స్ నేర్పియడము. అట్లా చేస్తూ చేస్తూ సిలబస్ను చూసి అందులో బ్రిడ్జ్ కోర్సును డెవలప్ చేయడం మొదలు. మేము బద్రిరాజు కృష్ణమూర్తి గారి పుస్తకం వాడినాం. ఆయన అడల్ట్ లిటరసీ కోసం చేసాడు, ఈసీగా ఉండే. ఆ పుస్తకాన్ని వాడినాం మేము, ఎందుకంటే మా దగ్గర ఏం మెటీరియల్ లేదు మళ్ళీ. సో అది వాడుతూ మేము కూడా కొంచెం ఎక్స్పర్టైజ్ అయ్యి ఈ నెమలిక అనే పుస్తకాలను తయారు చేయడం జరిగింది. అది ఏంటంటే అది కంప్లీట్ చేస్తే 5 years స్కూలింగ్. అది ఎంత బ్రహ్మాండంగా అయిందంటే వర్క్ షీట్స్ దాన్ని వాడడము, ఆ పదాలు కూడా వాళ్ళ పదాలే వాడడము, తర్వాత ఫార్మల్ బుక్స్కి షిఫ్ట్ చేయడము. అసలు ఈ పిల్లల్ని చూసి ఆ హెడ్ మాస్టర్స్ ఇట్లా, అరే ఇంత తొందరగా ఎట్లా నేర్చుకున్నారు, మా పిల్లలు నేర్చుకుంటలేరు అనే స్థితికి వచ్చిండ్రు పిల్లలు. 1 yearలో 7th class బోర్డ్ ఎగ్జామ్ ఉండే అప్పుడు. ఆ బోర్డ్ ఎగ్జామ్ కంప్లీట్ చేసేది 1 year 2 years. ఈ పిల్లలంతా ఇప్పుడు వస్తున్నారు. ఇప్పుడు ఎవరికి అర్థం కావడం లేదు, 1 to 7 చదవకుండా నువ్వు 7th ఎట్లా చదివినావు. ఇప్పుడు జాబ్స్కి వెళ్తున్నారు పిల్లలు చాలా మంది, మా ఆఫీస్కి రోజు 2 వస్తున్నారు, బోనఫైడ్ కావాలి. ఆ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ పోయినప్పుడు 1 to 7 ఎక్కడా అని అడుగుతున్నారు. సార్ నేను 1 to 7 చదవలేదు, సో 1 to 7 చదివాను అంటే బ్రిడ్జ్ కోర్స్ ఏంది, అసలు సంగతి ఏంది, అసలు ఆఫీసర్స్ క్లూ లేదు ఈ తరం ఆఫీసర్స్. సో మళ్ళీ మనం ఒక బోనఫైడ్ ఇస్తున్నాము, ఇచ్చి రెసిడెంట్ సర్టిఫికేట్ ఇచ్చి 1 to 7 ఇవ్వలేము మనం. సో అట్లా పిల్లలు డైరెక్ట్గా 7th జాయిన్ అయిన 100 మంది. ఒక పెద్ద ప్లానింగ్ ఉండేది. అయిపోయినాక ఒక్క బ్రిడ్జ్ కోర్స్ కాదు కదా, ఒక 40 నడిపాం ఒక దశలో. 40 into 250 చిల్డ్రన్, 10,000 చిల్డ్రన్ ప్రతిరోజు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో నడిపాము. సో అట్లా వాళ్ళకు అడ్మిషన్స్ పెద్ద ప్రక్రియ. దీంతో పాటుగా అడ్మిట్ అయిన చిల్డ్రన్ నేను ఇంతకుముందు చెప్పినట్టు కౌన్సిలర్స్, పోస్ట్ బ్రిడ్జ్ కోర్స్ క్యాంప్కి ఒక టీం ఉండేది మాకు. వాళ్ళు ఒక పెద్ద స్క్వాడ్ లాగానే పనిచేసేది. పిల్లలకి ఎక్కడైనా ఇబ్బంది అయిందా, టీచర్తో ఎవరితోనన్నా మాట్లాడాలన్నా, సైన్స్లో తక్కువ ఉన్నాడు, మ్యాథ్స్లో తక్కువ ఉన్నాడు, వాళ్ళని మళ్ళీ స్కూల్స్లో హాస్టల్స్లో, అదొక పెద్ద పెద్ద వ్యవస్థ. అదొక తీసుకురావడం ఒక పెద్ద వ్యవస్థ, బ్రిడ్జ్ కోర్స్ చేయడం ఒక పెద్ద వ్యవస్థ, అండ్ పోస్ట్ బ్రిడ్జ్ కోర్సు జారిపోకుండా. స్టార్టింగ్లో చాలా మంది పోయినరు, మాకు అనుభవం లేదు కాబట్టి అడ్మిట్ చేసినాము. వచ్చేసరికి చూసేసరికి 40-50% లేరు పిల్లలు, అక్కడ అలవాట్లే కాదని.